అనకాపల్లి జిల్లా పాయకూరుపేట నియోజకవర్గంలో మినీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మినీ మహానాడుకు అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, ఇక ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. మినీ మహానాడులో పలు తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదం చేశారు. టీడీపీ మినీ మహానాడుకి జనం నిరాశనం పట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. ఈ నెల రాష్ట్రంలో కడప జిల్లాలో 27, 28, 29లో జరిగే మహానాడు, రాష్ట్ర మహానాడు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరగనుంది. ఆ మహానాడులో భాగంగా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అయితే కనుక ప్రతి జిల్లాలోనూ మినీ మహానాడు కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లలో భాగంగానే అనకాపల్లి జిల్లాలో అయితే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో పాయకరాబాద్ నియోజకవర్గం ఎస్ఐఆర్ మండలం అడ్రోడ్లు అయితే మినీ మహానాడు ఏర్పాటు చేశారు. ఈ మినీ మహానాడు కార్యక్రమానికి అయితే పెద్ద ఎత్తున కార్యకర్తలు, టీడీపీ నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. సుమారు 5,000 మంది ప్రజలైతే కనుక ఈ మహానాడు కార్యక్రమానికి అయితే రావడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్యోతి అండి. ఎస్ఐఆర్ మండలంలో ఇలా ఘనంగా జరుగుతుంది మినీ మహానాడు. అనిత మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతుందంటే చాలా హ్యాపీగా ఉందండి. మొట్టమొదటిసారిగా ఇలా మినీ మహానాడు జరగడం అంటే చాలా గర్వకరమైన విషయం కింద మేము భావిస్తున్నామండి. ఇక్కడ ఉన్న మహిళలు, అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రావడం, ఒక పండగ వాతావరణం మేము చూసామండి. ఈ రోజు అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి మినీ మహానాడు. అలాగే ఎక్కడెక్కడి నుంచో నాయకులు, అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న నాయకులందరూ కూడా చాలా ఘనంగా చేశారండి. మా మండల మహిళా అధ్యక్షురాలు కూడా అందరూ వచ్చారండి. చాలా హ్యాపీగా ఉందండి. అలాగే ప్రతి ఒక్క విలేజ్ నాయకుల్ని అందరూ కూడా వచ్చి చాలా ఘనంగా చేశారండి. ఇలాగే మహానాడు కూడా వెళ్ళి అందరూ కూడా సక్సెస్ఫుల్ చేయాలని మేము భావిస్తున్నామండి. అలాగే ఈ రోజు వాతావరణం కూడా చాలా బాగా అనుకూలంగా జరిగిందండి. ఎందుకంటే వర్షం వస్తుందని చెప్పేసి మేడం గారు చాలా టెన్షన్ అయితే పడ్డారండి. ఎటువంటి టెన్షన్ లేకుండా ఈ రోజు చాలా బాగా జరిగిందంటే, అలాగే పోలీస్ శాఖ వారు కూడా చాలా బాగా మాకు అనుకూలంగా ప్రతి ఒక్కరికి కూడా మంచి ఇది చేశారండి. చాలా హ్యాపీగా అయితే ఉంది సార్. ధన్యవాదాలు. ఈరోజు పాయకరాబాద్ నియోజకవర్గంలో ఎంతో ఘనంగా మహానాడు ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతి నియోజకవర్గంలో కూడా మినీ మహానాడు కండక్ట్ చేసుకొని తర్వాత స్టేట్ లెవెల్లో జరిగే మహానాడు కార్యక్రమాన్ని జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. అదే విధంగా ఈసారి ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో కూడా మినీ మహానాడు జరుపుకొని సాంప్రదాయం ప్రకారం అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్, అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఈ రోజు పాయకరాబాద్ నియోజకవర్గంలో జిల్లా మహానాడు కార్యక్రమాన్ని మొత్తం అన్ని జిల్లాలతో, అదే మా అనకాపల్లి జిల్లా తాలూకా నాయకులు, గ్రామ స్థాయి నాయకుల దగ్గర నుంచి జిల్లా స్థాయి, స్టేట్ నాయకుల వరకు కూడా అందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించుకొని అతి భారీ ఏర్పాట్లతోటి ఇక్కడ మహానాడు కార్యక్రమం ఏర్పాటు జరిగింది. సో ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ముందుకెళ్తుంది, కార్యకర్తల సంక్షేమాన్ని ఏ విధంగా చూసుకుంటుంది, అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్తుంది, ఇలాంటివన్నీ కూడా మహానాడులో మనం చర్చించుకొని మహానాడులో మనం రాబోయే రోజుల్లో మన నియోజకవర్గంలో అలాగే జిల్లా స్థాయిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం జరుగుతామో దాన్ని మనం ఒక తీర్మానం తయారు చేసుకొని ఈ 2 సంవత్సరాల్లోనే, అంటే ఒక నెక్స్ట్ మహానాడు లోపల ఇప్పుడు ఏవైతే తీర్మానం మనం చేసుకున్నాం తీర్మానం అన్ని కూడా నెక్స్ట్ మహానాడు లోపల మనం కంప్లీట్ చేసుకోవాలని ఒక సిద్ధాంతం. అదేవిధంగా ముఖ్యంగా ఆనాడు తెలుగుదేశం పార్టీ మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982లో ఏ ఉద్దేశంతో అయితే స్థాపించారో దాని ఆశయాల కోసం ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ మహాపండగని 26, 27, 28, 29 తారీఖుల్లో ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఆనవాయితీ. దానిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోని మినీ మహానాడుని ఏర్పాటు చేసుకుని ఆ నియోజకవర్గ సమస్యల్ని, అదేవిధంగా ఇవన్నీ జిల్లా పార్టీకి జిల్లాలోని మినీ మహానాడు పంపించడం, జిల్లాలో మొత్తం అన్ని నియోజకవర్గాల తాలూకా సమస్యల్ని జిల్లాలో తీర్మానం చేసి అవి మన ముఖ్యంగా జరిగే 27, 28, 29 తారీఖుల్లో జరిగే మహానాడు కార్యక్రమానికి పంపించడం ప్రతి సంవత్సరం ఆనవాయితీ. ఈ మహానాడు కార్యక్రమంలో ఏవైతే పాయకరాబాద్ నియోజకవర్గ సమస్యలు, అలాగే 7 నియోజకవర్గ సమస్యలను కూడా తీర్మానాల రూపంలో అయితే కనుక రాష్ట్ర మహానాడులో జరిగే కార్యక్రమానికి అయితే అందజేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర మహానాడులో ఈ సమస్యలు అయితే కనుక వాళ్ళు తీర్మానించి కార్యక్రమం చేపడితే కనుక నియోజకవర్గాలు అయితే అభివృద్ధి చెందుతాయని అయితే ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే రాష్ట్ర హోంమంత్రి మొట్టమొదటిగా పాయకరాబాద్ నియోజకవర్గంలో అవడంతో పాయకరాబాద్ నియోజకవర్గం అయితే అభివృద్ధి చెందుతుందని అయితే కనుక తెలుస్తుంది. పాయకరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అయితే టీడీపీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా అభివృద్ధి చెందుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.